హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. తమ్నేల్ చూస్తే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఐ స్టాండ్ ఫర్ బార్బెల్ అని ఎందుకు పెట్టాను ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ఏమో చెప్పలేం, ఈ వీడియో డిలీట్ అయిపోవచ్చు, వంశీ స్ట్రైక్ అయ్యొచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ మనకి అనిపించింది చెప్పేయాలి. సో అది చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. కుదిరితే మన రివ్యూవర్ కమ్యూనిటీ పెరగాలి కాబట్టి కొంచెం ఈ వీడియో ముఖ్యంగా యూట్యూబర్స్కి రివ్యూవర్స్కి మాట. సో వీలుంటే షేర్ చేయండి, మీకు కంటెంట్ నచ్చితే ఎక్కడ నచ్చితే అక్కడ. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇందాక ఒక వీడియో చూశాను. ఆ వీడియో కంటే ముందు ఇంకొన్ని వీడియోలు చూశాను. నాగవంశీ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ సమ్ సోకాల్ రివ్యూవర్స్. ఆ సోకాల్ రివ్యూవర్స్లో ఇద్దరు గురించి మాట్లాడాలి, మంచి రివ్యూర్లు మాట్లాడతా. అప్పుడు నచ్చలే అవి. యాక్చువల్గా నాగవంశీ గారు కొన్ని విషయాల్లో నాకు నచ్చుతారు, కొన్ని విషయాల్లో నాకు నచ్చరు. సేమ్ విత్ బార్బర్ ఆల్సో. బార్బల్ సుశాంత్ అబ్బాయి పేరు యాక్చువల్గా. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అది సహజం. అన్నీ అగ్రీ టు అగ్రీలో ఉండవు, అగ్రీ టు డిసగ్రీ ఉంటుంది, డిఫర్ అవుతాము. సో అన్నీ ఉంటాయి. సో ఆ వీడియో నాకు నచ్చలేదు. కొన్ని పాయింట్లు ముఖ్యంగా నచ్చలేదు. బాగా హిపోక్రైట్ లాగా అనిపించారు నాకు నాగవంశీ. ఆ పక్కన ఉండే కొంతమంది, అందరూ కాదు, అది మరి భజన బృందం ఉంది, ఆ బృందం గురించి మాట్లాడదాం. అలాగే ఇప్పుడు రీసెంట్గా బార్బల్ చేసిన వీడియో చూశాను. నాకు కొంచెము ఫస్ట్ టైము బార్బల్ మీద జాలేసింది, బాధ కూడా కాదు, జాలేసింది. అంటే ఈ రోజుల్లో కాన్ఫిడెంట్గా మాట్లాడినా, నిజాలు మాట్లాడినా, నిజాయితీగా ఉన్న యూట్యూబ్లో సస్టైన్ అవ్వలేమా? ఒకవేళ అలా ఉంటే మనకు స్ట్రైక్లు వేస్తారా? మన వీడియోలు డిలీట్ చేయించేస్తారా? ఒకవేళ మనం కష్టపడి మనం చదువుకున్నాం కాబట్టి యూట్యూబర్తో మాట్లాడి ఫెయిర్ యూజ్ కాన్సెప్ట్తో వెనక్కి తెప్పించుకున్నా మన మీద కేసులు వేస్తారా? మనం ఎక్కడున్నా కోర్టులకు రప్పిస్తారా? మోరల్గా మనల్ని డౌన్ చేస్తారా? బెదిరిస్తారా? అంటే అవునని అనిపిస్తుంది. రీసెంట్గా చూస్తున్న ఇన్సిడెంట్స్ బార్బల్ అవనివ్వండి, ఇంకొంతమంది మన తెలుగు యూట్యూబర్స్ అవనివ్వండి, అంతెందుకు నా ఛానల్లో కూడా జరిగింది అలాగా. ఈ కేసులు వేయడం, స్ట్రైక్ వేయడం ఇవన్నీ ఎందుకంటే నిజాలు చెప్పకూడదు. నిజాలు చెప్పితే వాళ్ళకి నచ్చదు. నచ్చకపోతే ఏం చేస్తారంటే రకరకాల దాడులు చేస్తారన్నమాట. ఇలాగ బార్బల్కి చేసినట్టే స్ట్రైకులు వేయడం, అది కూడా అవ్వకపోతే దొంగ దెబ్బలు, ఇలా కేసులు వేయడం, ఇవన్నీ. సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ పాయింట్, ఏం జరిగిందంటే కింగ్డమ్ మూవీకి బార్బల్ రివ్యూ ఇచ్చాడు. రివ్యూ ఏమి ఇచ్చాడంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిల్మ్, బట్ నాకు నచ్చలేదని క్లియర్గా చెప్పాడు. రీజన్స్ చెప్పాడు. కొంచెం రెట్రోలా అనిపించింది, రెట్రో ప్లస్ ఛత్రపతి కలిపి మురి మిక్చర్ చేసినట్టు అనిపించింది, నాకు నచ్చలేదు, హైస్ రాలేదు, నేను ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను అని చెప్పి ఆ ట్రిబులర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. అది ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాడు అంటే పూర్తిగా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఈ మూవీ కింగ్డమ్ మూవీ డైరెక్షన్ ఆ రాజమౌళి గారు తీస్తే ఎలా ఉంటుంది, ట్రిబులర్లో ఉన్న ఎలిమెంట్స్ ఉండాలి అని అనలేదు. ట్రిబులర్కి మీరు అంత టైం స్పెండ్ చేశారు, అంతే టైం స్పెండ్ చేశారు, దీనికి కూడా డీసెంట్ అమౌంట్ స్పెండ్ చేశారు, అండ్ దీనికి కూడా కొంచెం హైప్ తెచ్చారు. అండ్ నేను ఎంతకైతే కొన్నానో టికెట్లు ట్రిబులర్ కంటే కొంచెం ఎక్కువ ఉంది, సో నాకంటూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదని చెప్పాడు. దాన్ని ఆయన చెప్పిన నాగవంశీ గారు పూర్తిగా విన్నారో, చూశారో, భజన బృందం సగం పంపిందో. ఈయన ఏమంటాడంటే అసలు కొంతమంది రివ్యూర్లు ఉంటారు అని చెప్పి హార్ష్గా అది బార్బల్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అనమాట. బార్బల్ అని కొంతమందిని, మెయిన్లీ బార్బల్, ఎందుకంటే బార్బల్కి ఉన్న క్వాలిటీ ఆఫ్ యూజర్స్, దానికి ఉన్న ఎంగేజ్మెంట్ చాలా డెంట్ కొట్టింది. ఎలా అంటే కొంతమంది పిచ్చోళ్ళు మైక్ ఉంటే చాలు సెలబ్రేట్ అయిపోదాం అనుకుంటారు, నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. ట్రిబులర్ మూవీతో కంపేర్ చేయడం ఏంటి, సెన్స్లెస్గా అని చెప్పి. నాకు నాగవంశీ పాయింట్ సెన్స్లెస్గా అనిపించింది. అసలు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది కదా, ఆయనకి యాక్సెస్ ఉంది కదా. ఇప్పుడు బార్బలే చెప్తున్నాడు, నాగవంశీ గారు అంటే కొన్ని ట్రైలర్లు అన్లిస్టెడ్లో ఉన్నవి కూడా ఇంకా రిలీజ్ చేయకముందు కూడా పంపుతాడంట ఫీడ్బ్యాక్ కోసం. అంత మంచి ర్యాపో ఉన్నప్పుడు ఫోన్లో ఒకలాగా, బయటకు వచ్చాక మీడియా దగ్గర ఒకలాగా, బాగా చెప్తే ఒకలాగా, బాగా చెప్పకపోతే ఒకలాగా, అంటే కష్టం కదా. రివ్యూర్ అన్నాడు, వాడి ఒపీనియన్ వాడు చెప్పుకోవాలి తప్ప నీ ఒపీనియన్ ఎందుకు చెప్తాడు? అప్పుడు అది రివ్యూర్ ఎందుకు అవుతాడు? రివ్యూస్ నథింగ్ బట్ ఒపీనియన్ కదా. మనవాడికి నచ్చింది మనవాడు చెప్తాడు. దానికి ఈయన ఏమంటారంటే హార్ష్ కూడా కాదు, ఒక సెట్ ఆఫ్ బ్యాచ్ని ముందు పెట్టుకొని ఇంకా థ్రెటనింగ్ మాట కొంతమంది రివ్యూలకి. ప్రతి ఒడు రివ్యూర్ అయిపోవడం ఈ రివ్యూలు ఆగిపోవాలి, మైక్ ఉన్న ప్రతి ఒడు రివ్యూ ఇస్తున్నాడంటే ఇస్తారు. ఇది ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఒకటి ఏడిచింది కాబట్టి ఎవడు నచ్చింది అది చెప్తాడు. దట్ డజంట్ మీన్ వాళ్ళు చెప్పిందే జనాలు చూస్తారని కాదు. ఎవరికైతే కొంత అకౌంటబిలిటీ ఉంటుందో వాళ్ళ మాట కొంత నమ్ముతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే ఆడు మూవీ చూడాలనుకుంటే ఎలా అయినా చూసేస్తారు. అంతే తప్ప ఇలాగా ఏమంటారు,
మనం ఏదో సౌత్ కొరియాలో ఉన్నట్టు, అదే నార్త్ కొరియాలో ఉన్నట్టు ఇంకా డిక్టేటర్లాగా రివ్యూర్లు ఉండకూడదు, యూట్యూబ్లో రివ్యూర్లు ఉండకూడదంట. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కదా వెబ్సైట్ రివ్యూర్లు, ఆ డిజిటల్ భజన బ్యాచ్ కదా, ఇలా ఉండకూడదు. వీళ్ళు నెగిటివ్ పీపుల్, పెయిడ్ పీపుల్, కొంతమంది డబ్బులు తీసుకొని చేస్తారు, కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. ఆ మనుషులే అంతా కావాలని నెగిటివ్గా చెప్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, ఆ ప్యాటర్న్ నడుస్తుంది. నెగిటివ్గా చెప్తే వ్యూస్ వస్తాయి, బట్ ఆ ప్యాటర్న్ ప్రతి సినిమాకి వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు నా పాయింట్ వచ్చేసరికి బార్బల్, నేను వేరే రివ్యూల గురించి మాట్లాడను, ఓన్లీ బార్బల్కి స్టిక్కే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది రివ్యూలు పెయిడ్ రివ్యూలు ఉన్నారు బ్యాచ్, సో వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు బార్బల్ అనే వ్యక్తి డబ్బులు తీసుకోడు, నెగిటివ్ రివ్యూలు అంటారా. మనోడి కేసు ఎలా ఉంటుందంటే, ఒక సినిమా చూసాడనుకోండి, 10 మందికి ఒక ఒపీనియన్ ఫామ్ అయిందనుకోండి, ఇటువైపు ఉన్నారనుకోండి, మనోడికి నచ్చలేదు అనుకోండి, ఇటువైపు ఉంటాడు, వేలు చూపించి చెప్తాడు. ఫస్ట్లో నాకు కొంచెం ఎక్కలేదు, కానీ తర్వాత అంతే, తను ఆనెస్ట్గా చెప్పడం తన ప్రిన్సిపల్. హీ హాస్ ఫ్యూ ప్రిన్సిపల్స్. కొంతమందికి ఆ ప్రిన్సిపల్స్ కూడా ఏడవు కదా, నిజాయితీగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, అటుపక్క లేవనుకున్నా సరే. అండ్ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, ఎవడో డబ్బులు ఇస్తే తీసుకొని చేసే టైప్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే టైప్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహో మూవీ కాదు, సలార్ మూవీ ఉంది. సలార్ మూవీ అందరూ బాగుంది అన్నప్పుడు ఈ మనిషికి నచ్చలేదు, డైరెక్ట్గా వచ్చి పెట్టాడు. అది రిస్క్ ఇంకా ఛానల్కి, ఎందుకంటే బల్క్లో పడతాయి రిపోర్ట్లు కొడతారు, డిస్లైక్లు కొడతారు. అలా చాలా సినిమాలు మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి నచ్చినప్పుడు ఈ మనిషికి నచ్చలేదని చెప్పి కూడా ఒపీనియన్ 100% ట్రాన్స్పరెంట్గా ఎక్స్ప్రెస్ చేసిన మనిషి. సో అలాంటి పర్సన్ మనం ఏం చేయాలి, ఓకే దిస్ ఈజ్ హిజ్ ఒపీనియన్, ఆ ఒపీనియన్ మన ఒపీనియన్ మ్యాచ్ అవ్వాలి, లేదు అగ్రీ టు డిసగ్రీ అవుతుంది, డిఫర్ అవుతాయి అని చెప్పి మెచ్యూర్డ్ పర్సన్స్ అనుకోవాలి. కానీ నేను ఒక సినిమా తీసాను, నేను సినిమాకి మీరు కన్ఫామ్గా హిట్ టాకేగా చెప్పాలి, మంచిగానే ఇవ్వాలి, అసలు దాని లూప్ హోల్స్ ఎతకూడదు, నీ ఒపీనియన్ మా ఒపీనియన్తో మ్యాచ్ అవ్వాలంటే కష్టం కదా. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే అంత హార్ష్గా అక్కడికి వచ్చి మాట్లాడడం రాంగ్ కదా. అంత హార్ష్గా మాట్లాడిన పర్సన్ ఇందాక బార్బల్ వీడియోలో ఏం చెప్తున్నాడు, ఇదే పర్సన్ నాతో టచ్లో ఉంటాడు, సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు ట్రైలర్లు పంపుతాడు, టీజర్లు పంపుతాడు, అన్లిస్టెడ్ వీడియోలు పంపుతాడు, ఎలా ఉందమ్మా అని అడుగుతాడు. మరి ఎంత మీకు ర్యాపో ఉన్నప్పుడు సో అలా మాట్లాడడం రాంగ్ కదా, అతని ఒపీనియన్ కదా అది. మీరు ఏదో ఒక ట్రాక్లో ఉండాలి, మీరు 2 ట్రాక్లు మురి మిక్చర్ చేస్తే ఎలాగా వర్కౌట్ అవ్వదు కదా. సో నాకు నాగవంశీ గారు నాకు అసలు ఆయన చెప్పేదే గ్రాంటెడ్గా అయిపోవాలి, ఆయన చెప్పేదే వేదం, ఆ మైండ్ సెట్లో నుంచి బయటకు వస్తే, ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఆ భజన బృందం నుంచి బయటకు వస్తే ఆయనకి రియాలిటీ తెలుస్తుంది అనిపిస్తుంది. ఇప్పుడు నేను బార్బల్ చెప్పిందే కరెక్ట్ అన్నట్లు, నాకు ఇప్పుడు కింగ్డమ్ మూవీ డీసెంట్గా అనిపించింది, బార్బల్కి నచ్చలే. అలా చెప్పి ఇప్పుడు బార్బల్ చెడ్డోడు, నేను మంచోడా, బార్బల్ ఎదవని తిడితే నా అంత నిబ్బాగడ ఎవడు ఉండడు. సింపుల్, ఒపీనియన్ ఈజ్ లైక్ ఎన్ యాస్వల్. అందరికీ నచ్చాలనేం లేదు, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అది అర్థం చేసుకున్నాడే మెచ్యూర్డ్ పర్సన్. ఐ హోప్ నాగవంశీ గారు మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నా. బట్ ఇలాంటి నిబ్బా స్టేట్మెంట్లు ఇస్తుంటే రివ్యూర్లు మైక్ పట్టుకున్నాడు ప్రతి ఒడు రివ్యూరే, వీళ్ళు బ్యాన్ చేయాలి. ఇంకొక పెద్ద మనిషి ఏమో మానిటైజేషన్, ఆ మనిషి గురించి మాట్లాడదాం. సో ఇది నాగవంశీ వర్సెస్ బార్బల్లో నాకు బార్బల్ కరెక్ట్గా అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ వీడియో చూడండి బార్బల్ది, క్లియర్గా ఎగ్జాంపుల్ చెప్పాడు. RRR వర్సెస్ ఈ మూవీ కింగ్డమ్ మూవీ లాజిక్ చాలా అంతకంటే వివరంగా ఇంకెవడూ చెప్పలేడు. అది కూడా మీకు అర్థం కాకపోతే రెస్ట్ ఇన్ పీస్ తప్ప మనం ఏం చేయలేం. సో అది ఇంకోటి, ఆ పక్కనున్న బృందాలు ఒక ఆయన ఉంటాడు, ఆయన గురించి మాట్లాడడం లేదు కానీ ఒక 10 years 15 years నుంచి ఉన్నాడు. ఆయనకు ఒక వెబ్సైట్ ఉంది, బ్రెయిన్తో స్టార్ట్ అవుతుంది, ఇడ్లీ బ్రెయిన్. ఆ పర్సన్ మొత్తం అంతా పెయిడ్ రివ్యూసే. ఎలా అంటే ఎంత రొట్ట సినిమా అయినా 3, 3.5, 3.75, 4. ఓకేనా. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్టింగ్లో ఆయనకు వ్యూస్ వచ్చేది, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు వ్యూస్ రావట్లేదని మనోడు ఇచ్చిన లాజిక్ ఏంటంటే, ఎంత మంచి పర్సన్ ఎవరైనా ఉంటారా అనుకున్నాడేమో. రివ్యూలు అసలు కరెక్ట్గా వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటే మానిటైజేషన్ ఆఫ్ చేసుకోవాలండి యూట్యూబ్లో. ఈ పర్సన్ ఫస్ట్ day 1 10 ఏళ్ళ క్రితం నుంచి మానిటైజేషన్ ఆఫ్ చేసుకునే వీడియోలు చేస్తున్నాడా, డబ్బులు తీసుకోకుండా ప్రమోషన్లు చేస్తున్నాడా, డబ్బులు తీసుకునే ప్రమోషన్లు చేస్తాడు, డబ్బులు తీసుకునే రివ్యూలు చేస్తారు, డబ్బులు తీసుకునే వెబ్సైట్లు నడుపుతారు, ఈయన వీడియోలు మొత్తం మానిటైజేషన్ పెడతారు. జస్ట్ బికాజ్ ఇప్పుడు బార్బల్ లాంటి వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయని చెప్పి మానిటైజేషన్ ఆఫ్ చేసుకోమంటే అంతకంటే నిబ్బతోట ఏమైనా ఉంటుందా. ఇంకొక పర్సన్ ఉంటాడు, ఇంకో వెబ్సైట్ తాలూకైనా, ఆయన చిన్న హీరోకి ఎక్కేస్తాడు, సినిమా బాగోపోతే మిడ్ రేంజ్ హీరోకి ఎక్కేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి జస్ట్ బికాజ్ నాగవంశీ గారు అని చెప్పేసరికి చాలా జాగ్రత్తగా కోటింగ్ ఇచ్చుకుంటూ రివ్యూ ఇచ్చాడు. అది రాంగ్. నీ ఒపీనియను ఆయనకి ఎగెయిన్స్ట్గా ఉన్న డిఫర్గా ఉన్నా కూడా ధైర్యంగా పెట్టేటోడే రివ్యూర్.
నువ్వు ఎప్పుడైతే పెట్టలేదో ఇంకా నువ్వు వేస్ట్ రివ్యూర్ కింద. అలాంటి పర్సన్ కూడా వచ్చి వేరే పాడ్కాస్ట్లోనే వచ్చేసరికి బార్బల్ ఇండైరెక్ట్గా లైక్ ఇతను నెగిటివ్ రివ్యూస్ ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, సో ఈయన అనకూడదు, ఈయన ఫాలో అయ్యే మనుషులు అనాలి అంటే అది రాంగ్, అది నిబ్బా ఆన్సర్. ఒకసారి నువ్వు ట్రై చేయి, నెగిటివ్ రివ్యూస్ కావాలని ఇంటెన్షనల్గా అన్ని సినిమాలకి చెయ్యి. ఇప్పుడు బార్బల్ రివ్యూ ఇచ్చినప్పుడు నచ్చలేదు అన్నప్పుడు క్లియర్గా చెప్తాడు, నా ఒపీనియన్ నాకు ఈ పాయింట్లు నచ్చలేదని క్లియర్గా చెప్తాడు. దానికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, అందుకే పీపుల్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ రివ్యూస్ మోర్ దెన్ ఒపీనియన్ అని కోసం కాకుండా నేను ఏదో స్ట్రెస్ బస్టర్ కోసం చూస్తాను, ఏదో హ్యూమర్ ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఫన్. అలా రకరకాల సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, అంతే తప్ప ఏదో కావాలని చెప్పి నెగిటివ్ రివ్యూలు ఇస్తాడు, నెగిటివ్ రివ్యూలు ఇస్తేనే ఎంగేజ్మెంట్ వస్తుంది అంటే వర్కౌట్ అవుతుంది. అలాంటప్పుడు కట్ చేస్తే బార్బల్ చెప్పిన రివ్యూలు అందరు పెద్ద హీరోలువి అన్ని రాడ్ మూవీలు అని చెప్పాడు, ఈవెన్ యావరేజ్ హిట్ మూవీలు కూడా. అట్లా ఉంటుంది ఆ మనిషి మైండ్ సెట్, అంతే సింపుల్. సో ఓవరాల్గా నేను అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు, నాకు ఆయన నచ్చుతాడు మళ్ళీ, గ్రేట్ ఆంధ్ర తాతగారు. తాత పేరు ఏంటి, మూర్తి అంకుల్ బెస్ట్. యాక్చువల్గా నాగవంశీ గారు చూడలేదు, మూర్తి అంకుల్ 20 నిమిషాలు రివ్యూ ఇచ్చాడు ఆయన కింగ్డమ్ మీద, మిక్స్డ్ రివ్యూ ఇచ్చాడు ఆయన, మంచి పాయింట్లు చెప్పాడు. ఇదే పాయింట్లు బార్బల్ చెప్పాడు, హ్యూమర్తో చెప్పాడు, ఈయన సెటిల్గా చెప్పాడు, అంతే. అట్లీస్ట్ నాకు గ్రేట్ ఆంధ్ర తాత ఇష్టం, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఆయనకి ఎందుకు మరి అంత నెగిటివిటీ ఉందో నాకు తెలియదు, కానీ చాలా మంచిగా విశ్లేషిస్తారు ఆయన. మిగిలిన బృందాలు ఉన్నారు చూసే, గోడ మీద పిల్లలు, పెయిడ్ బ్యాచ్, ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కలాగా, పెద్ద హీరో ఒక్కొక్కలాగా రివ్యూ ఇవ్వడం, సేఫ్గా మిడ్ రేంజ్ హీరోకి ఒకలాగా రివ్యూ ఇవ్వడం, చిన్న హీరోల మీద ఎక్కియడం, చిన్న ప్రొడక్షన్ హౌస్లు ఒకలాగా చూడడం, పెద్ద ప్రొడక్షన్ హౌస్ని ఒకలా చూడడం. బార్బల్ అలా చేయడు కదా, అందుకని చెప్పి వీళ్ళకి ఏర్చా. బార్బల్ అలా చేయడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఎదుగుతున్నాడు, మంచి వ్యూస్ వస్తున్నాయి, సో తట్టుకోలేకపోతున్నారు. సో అందుకని చెప్పి వీళ్ళు తానా అంతే తందానన్నట్టు వీళ్ళు ఒక బ్యాచ్లో ఫామ్ అయిపోయారు. వీళ్ళని పక్కన పెట్టద్దాం, వీళ్ళ మీద క్రెడిబిలిటీ ఎప్పుడో పోయింది. నాగవంశీ గారు ఇంత మంచి సినిమాలు చేస్తున్నారు, పోస్ట్ కోవిడ్ 95% సక్సెస్ రేట్ ఉన్న మీరు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాలి. సో ఇలాంటి లూజ్ టంగ్తో మీరు మాట్లాడరు అని అనుకుంటున్నా. ఐ హోప్ మీరు ఈ పాటికి రిలీజ్ అయ్యి ఉంటారు అనుకుంటున్నా. రిలీజ్ అవ్వకపోతే మీకే డెంటలు పడతాయి, ఎందుకంటే ఒపీనియన్ని రెస్పెక్ట్ కూడా నేర్చుకోండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియనే కరెక్ట్, మీరు చెప్పిందే వేదం అంటే వర్కౌట్ అవ్వదు, కన్ఫామ్గా కరిసేస్తారు. మీరు ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రండి, ఈ బ్యాచ్ నుంచి బయటికి రండి. ఫ్రీ టు అంటే ట్రై టు యాక్సెప్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్, అప్పుడే మనం ఎదుగుతాం. సింపుల్. నేను మన రివ్యూవర్లకి, మన యూట్యూబర్లకి ఏం చెప్తానంటే, ఇప్పుడు బార్బల్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రమోషన్లు ఏం చేయించుకోలేదు, ఓన్గా వచ్చాడు, స్ట్రైక్లు వేయించారు, కేసులు వేయించారు, అయినా కూడా నిజాయితీగా ఉన్నాడు కదా, ఎక్కడా డ్రామా అయ్యేలా. ఇప్పుడు ఒక కోర్టు కేసు అంటే కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది, ఇలాంటి కేసుకి ఇంకా లక్షల్లో ఖర్చు అవుతుంది, లాయర్కి ఖర్చు అవుతుంది, మళ్ళీ యూఎస్ నుంచి ఇండియా నుంచి యూఎస్, అంత లక్షలతో వ్యాపారం. అయినా కూడా ఫైట్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఏ సినిమా అయినా ఆనెస్ట్గా మనోడు ఒపీనియన్ మనోడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఎక్కడ డ్రామా చేయకుండా, మనీ అడుక్కోవట్లేదు, నాకు సహాయం చేయండి. అలా ఉన్నాడు కాబట్టి ఎదుగుతున్నాడు. మీరు కూడా కొత్తగా వచ్చే యూట్యూబర్లైనా, ఎగ్జిస్టింగ్ యూట్యూబర్లైనా కొన్ని ప్రిన్సిపల్స్ సెట్ చేసుకొని, ఎవరి కింద కుక్కల్లా ఉండడమో, గోడ మీద పిల్లిలా ఉండడమో, పెయిడ్ బ్యాచ్లా ఉండేదానికంటే ఆనెస్ట్గా మీ ఒపీనియన్ మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే మీరు ముందుకెళ్తారు, మనకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ కొంచెం స్టాండ్ ఇచ్చామనుకో మన ఇలాంటి మనుషులకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్బల్ మీకు తెలియదు అంటే, బార్బల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. మన యూట్యూబ్ కమ్యూనిటీలోనే చాలామందికి స్ట్రైక్లు వస్తే హెల్ప్ చేశాడు, ఎలా స్ట్రైక్ వెనక్కి తీయాలి అని చెప్పి. ఆ ఈమెయిల్ టెంప్లెట్ పీడిఎఫ్లు కూడా పెట్టాడు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో. అండ్ ఆఫ్లైన్లో కూడా చాలామంది కంటెంట్ క్రియేటర్లతో కూడా కనెక్ట్ అయ్యి, దీనికి ఇలాగ నువ్వు అపీల్ చేస్తే నీకు వీడియోస్ వెనక్కి వస్తాయి అంటే చాలామంది వీడియోలు వెనక్కి వచ్చాయి, ఛానల్ వెనక్కి వచ్చాయి. అలాగా మీరు ఇలాంటి టైంలోని బార్బల్ మీద ఇలా టాప్ ప్రొడ్యూసర్లు ఇలా పడినప్పుడు మీరు కూడా వాళ్ళతో కలిసి ఎక్కేస్తే అప్పుడు రేపు పొద్దున మీ టర్న్ వస్తుంది, అప్పుడు మీకు హెల్ప్ ఎవడో ఉండడు. అందుకే సపోర్ట్ ఈచ్ అదర్. ఇలాంటి పర్సన్లను మీరు సపోర్ట్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అండ్ బాగుంటుంది, మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఇది. నాకు ఎందుకో దీని మీద ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది. నేను చెప్పాను కదా, బార్బల్ సినిమాలు నాకు చాలా మట్టుకు నచ్చవు ఒపీనియన్, రివ్యూస్. బట్ స్టిల్ ఆ మనిషి ప్రిన్సిపల్స్ నచ్చితే, నిజాయితీ నచ్చుతుంది. ఎందుకు లేని మళ్ళీ పెయిడ్ రివ్యూల గురించి మాట్లాడితే ఎదగోవాలి. కానీ మీకేమనిపించిందో చెప్పండి. నాకు ఎందుకో స్టాండ్ తీసుకోవాలనిపించింది బార్బల్ చెప్పిన దాని మీద. మీ స్టాండ్ ఎవరికి, బార్బల్ మీద లేకపోతే నాగవంశీ గారి మీద, మీ ఇష్టం. మీ పాయింట్లు ఏంటో, ఒపీనియన్ ఏంటో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఐ విల్ కామెంట్ బ్యాక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సభ నమస్కారం, ధన్యవాదాలు.